అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా తిక్కారెడ్డి గారు కొనసాగుతున్నారు. ఈ కర్నూలు జిల్లా మొత్తం ఒకటే మాట వినిపిస్తుంది, తిక్కారెడ్డి తిక్కారెడ్డి తిక్కారెడ్డి. అసలు ఎవరి తిక్కారెడ్డి? ఎందుకు ప్రస్తుతం ఆయన పేరు బయటకు వచ్చింది? ఇన్ని నెలల నుంచి ఎందుకు ఆయనకు పేరు బయటకు రాలే? అధ్యక్ష పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలో ఆయనకు జిల్లా వ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగుతుంది. అసలు ఎందుకు మారుమ్రోగుతుంది? ఆయన చేసిన విజయం ఏంటి? ఆయన సాధించిన ఘనత ఏంటి? మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ కర్నూలు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన అతి తక్కువ కాలంలో మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్న వ్యక్తిగా తిక్కారెడ్డి ఒకరు. ఎందుకంటే ప్రస్తుతం 80% సీట్ కర్నూలు జిల్లాలోన టీడీపీ పార్టీకి గెలుపుకు కృషి చేసిన వ్యక్తిగా కర్నూలు జిల్లాలో తిక్కారెడ్డి పేరు మారుమోగుతుంది. తిక్కారెడ్డి వల్లనే ఈ 80% సీట్లు సాధ్యమయ్యాయని మంత్రాలయం నియోజకవర్గాల్లో అలాగే మిగతా నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా కీలక చర్చగా మారింది. తిక్కారెడ్డి అతి తక్కువ కాలంలోనే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లాలోన 80% సీట్లు సాధించిన ఘనత ఒక్క తిక్కారెడ్డికే దక్కుతుందని స్థానిక ప్రజలైతే అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే గతంలో కంటే ఎప్పుడు ఈ కర్నూలు జిల్లాలోన ఇంత అత్యధిక స్థానాలు టీడీపీ పార్టీ గెలిచిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇప్పుడు ప్రస్తుతం 2024లోన టీడీపీ పార్టీ 80% సీట్లు గెలిచిందంటే ఇది అతిశయోక్తి అనుకోవచ్చు. ఎందుకంటే గత ఫలితాలను చూసుకున్నట్లయితే ఎంతో మంది కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా కొనసాగినా సరే అప్పుడు ఇలాంటి ఫలితాలు ఎప్పుడు రాలేదు. ప్రస్తుతం 2024లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించని ఫలితాలు అనేటివి ఇక్కడ వచ్చాయి. కర్నూలు జిల్లాలోన ప్రధానంగా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లోన 5 అసెంబ్లీ స్థానాలు గెలిచింది ఇక్కడ టీడీపీ పార్టీ. సరే, 5 అసెంబ్లీ స్థానాల గురించి మనం చర్చించుకునే ముందు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తిక్కారెడ్డి మొత్తం 7 నియోజకవర్గాల్లోన పర్యటిస్తూ అక్కడ ఎవరెవరైతే నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులుగా కొనసాగుతున్నారో వాళ్ళకి సూచనలు చేస్తూ ఒకానొక సందర్భంలోన ఆదోనిలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలంటే ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, ఎలాంటి విజన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఎలా మనం ప్రాపగండా చేయాలి, ఎలా మన పార్టీ మేనిఫెస్టోని పూర్తిగా ప్రజల స్థాయిలోకి తీసుకెళ్లాలి అన్న ఒక విధానాన్ని ఆలోచించి మొత్తం కర్నూలు జిల్లా వ్యాప్తంగా పర్యటించి ఆయా అభ్యర్థులకు సూచించి ఇప్పుడు కర్నూలు జిల్లాలోన టీడీపీ పార్టీ గెలిచింది. 5 స్థానాలు ఏవేవో ఇప్పుడు స్పష్టంగా మనం చెప్పుకుందాం. మొదటిది వచ్చేసి ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు. ఈ 5 జిల్లాలో గెలవడానికి ప్రధాన కారణం ఒక వంతు ఆ నియోజకవర్గాల్లో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళ కృషి, అలాగే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వాళ్ళకు సూచనలు ఇచ్చి అలాగే ముందుకు తీసుకోబోయిన వ్యక్తిగా ఆయన స్వయం కృషి, ఈ రెండింటిని కలిపి ఈ కర్నూలు జిల్లాలోన 5 స్థానాలు టీడీపీ పార్టీకి గెలిపించి 5 స్థానాల్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారని ఈ నియోజకవర్గంలో కీలక చర్చ జరుగుతుంది. ఒక్కసారి ఆ నియోజకవర్గాల్లోన ఈ 5 నియోజకవర్గాల్లోన ఎవరెవరు గెలిచారు, వాళ్ళ పేర్లు ఏంటి అన్నది ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. కర్నూలు నియోజకవర్గం చూసుకున్నట్లయితే కర్నూలు నియోజకవర్గంలో టీజీ భరత్, అలాగే కోడుమూరు చూసుకున్నట్లయితే కోడుమూరు బొగ్గుల దస్తగిరి, ఎమ్మిగినూరు జయనాగేశ్వర్ రెడ్డి, పత్తికొండ కేఈ శ్యాంబాబు, అలాగే చూసుకున్నట్లయితే ఆదోని మన పార్థసారథి. పార్లమెంట్ ఫలితాల విషయానికి వస్తే బస్తిపాటి నాగరాజు. ఇలా ఒక పార్లమెంట్ 5 అసెంబ్లీ స్థానాల్ని గెలిపించిన ఘనత జిల్లా అధ్యక్షుడుగా ఒక తిక్కారెడ్డి గారికే ఈ క్రెడిట్ దక్కుతుంది అని ఈ కర్నూలు జిల్లాలో పెద్ద కీలక చర్చ అయితే జరుగుతుంది. ఈ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మంత్రాలయం నియోజకవర్గంలో ఒక కీలక చర్చ అయితే జరుగుతుంది. మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డికి టికెట్ ఇచ్చింటే భారీ స్థాయిలో గెలుచుండేవారని, ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం వల్లే ఇక్కడ టీడీపీ పార్టీ అనేది ఓడిపోయిందని నియోజకవర్గంలో ప్రజల్లో కీలక చర్చగా మారింది.